జగిత్యాల పెన్షనర్స్ భవన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ హైదరాబాద్ వారి సహకారంతో ప్రపంచ నేత్రదాన దినోత్సవం నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన కార్యక్రమం. ప్రపంచ నేత్రదాన దినోత్సవం జూన్ 10 సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ హైదరాబాద్ వారి సహకారంతో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పెన్షనర్స్ భవన్లో పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కరబుజ రవీందర్ గౌడ్, కొలిచాల రవీందర్ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, కోఆర్డినేటర్ సిరిసిల శ్రీనివాస్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఏవిఎల్ఎన్ చారి, రాజు, పూర్వ అధ్యక్షులు టీవీ సూర్యం, కొత్త ప్రతాప్, సాగర్, ఆంటోనీ ముత్తు, పెన్షనర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, పలువురు పెన్షనర్లు, వార్డు కౌన్సిలర్ బలుసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల జగిత్యాలలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంజి కృష్ణమూర్తి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ సునీల్ కుమార్, హెచ్ఓడి నేత్ర వైద్య విభాగం ప్రభుత్వ వైద్య కళాశాల డాక్టర్ కృష్ణ, ఆర్ఎంఓ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎం గీతిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న పెన్షనర్స్ మరియు రోటరీ రెడ్ క్రాస్ ప్రతినిధులు నేత్రదానం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా నేత్రదానం ప్రాముఖ్యత, నేత్రదాన ప్రతిజ్ఞ అవసరం, కార్నియా మార్పిడి ద్వారా అంధులకు చూపు కలిగించే అవకాశాలపై అవగాహన కల్పించారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థకు చెందిన నిపుణులు నేత్రదానం విధానం, ప్రయోజనాలపై వివరించి ప్రజలకు నేత్రదాన ప్రతిజ్ఞ చేయాలని కోరారు. ప్రజలందరూ నేత్రదాన ఉద్యమానికి తమ వంతు సహకారం అందించాలని, మరొకరికి చూపును అందించాలని ఈ సందర్భంగా నిర్వాహకులు కోరారు. Our aim is to reduce the corneal blindness patients by donating generously and creating health awareness among all our peoples and citizens of India, especially Paropakaradam Nidam Shariram. Mainly all these things they require awareness. So as a doctor we should know, so this is the situation, so what best we can do. So the best thing what we can do is to whenever we come across to a patient, then it's our family members. So we can tell them, we can inspire them. బెనిఫిషియరీస్ ఉన్నారంటే అదేదైతే ఒక రకంగా మనం విచారించదగ్గ విషయం. దానికి మనం మన వంతుగా అందులో కనీసం 10% మనం పార్టిసిపేట్ అయితే వీఆర్ సో హ్యాపీ సార్. అందుకు మన జగిత్యాల మీ డాక్టర్స్ టీమ్, మెడికల్ కాలేజ్ టీమ్ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మీరు ఫ్యామిలీ and the society itself. So treating its importance, most of the Western countries have come forward. Most of the Western countries this is very far in front in donation, in awareness. Coming to about our India, it's very lacking, very backing. So for this to bring this importance, ఎంతో మందికి సామాజిక సేవ చేసిన మీ అందరికీ శతదా సహస్ర వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఇక్కడ ఉన్నారు. మేము 40 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఒక్కొక్కరు మేము చూసుకుంటూ వస్తున్నాం. మా ఫీల్డ్ నుంచి ఏ ఒక్కరు కూడా ఇలాంటి నష్టం లేకుండా ఈరోజు ఇక్కడ పెన్షన్స్ భవన్లో ఈ మా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాకు సహకరిస్తున్నారంటే ఇందుకు ప్రత్యేకంగా మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున, రోటరీ క్లబ్ తరఫున, మా రిటైరియన్ సంజయ్ కుమార్ గారి తరఫున మీ అందరికీ పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. లైఫ్ గిఫ్ట్ ఆఫ్ సైట్, ఒక వెలుగు, వారు ప్రపంచాన్ని, అందమైన ప్రపంచాన్ని చూడడమే కాకుండా ఎంతోమంది పూర్ పేషెంట్స్ ఉంటుంది. వారు డిపెండెన్స్, ఐస్ లేకపోతే ఎవరిపైన ఆధారపడాలి, కుటుంబ సభ్యులపై ఆధారపడాలి. మనం ఇచ్చే ఐ డొనేషన్కు వారికి కాదు, ఒక కుటుంబానికి మనం జీవనోపాధి అనుకుంది, స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషన్ అయిపోయింది, ఎన్ని విధాల అది ఉపయోగపడుతుంది. ఒక జత వన్ పేర్ ఆఫ్ ఐస్ బెనిఫిట్ ఫర్ 2 ఫ్యామిలీస్. సో రాజు ఇక్కడ అవుతుంది. మన అవయవ దానం కానీ అన్ని ఇచ్చినట్టయితే ఇంకోళ్ళకు ఆ యొక్క అంటే సమాజ సేవ కానీ దేనైనా చేయడానికి కూడా అవకాశం కల్పించడానికి ఈ యొక్క మన దేహాన్ని ఇవ్వాలని ఈ యొక్క డోనర్స్ వివిధ రకాలుగా మనము మన యొక్క మ్యాగజైన్లో కానీ పేపర్లో కానీ చూస్తూ ఉంటాము. అందరు ముందుకు వస్తున్నారు, దేహాన్ని కూడా